ఎన్నికలకు 8 నెలల ముందు బీహార్లో కేబినెట్ విస్తరణ సంచలనం రేపింది. బీజేపీకి చెందిన ఓ మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా మరో 6 బీజేపీ ఎమ్మెల్యేలకు నితీష్ కేబినెట్లో చోటు దక్కింది. పక్కా ఎన్నికల వ్యూహంతోనే మంత్రివర్గ విస్తరణ చేశారా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో బీహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నితీష్ కూటమిలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం నితీష్ మంత్రివర్గంలో మొత్తం 30 మంది మంత్రులుగా ఉన్నారు. 6 స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 బీజేపీ సభ్యులు నూతనంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా నితీష్ కేబినెట్ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ సరోగి, సునీల్ కుమార్, జిబేష్ మిశ్రా, మోతీలాల్ ప్రసాద్, క్రిషన్ కుమార్ మాంటూ, రాజ్ కుమార్ సింగ్, విజయ్ కుమార్ మండల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో బీహార్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు మోదీకి భయపడి బీజేపీకి మంత్రి పదవులు కేటాయించారని సీఎం నితీష్ కుమార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. द्वारा स्थापित भारत के संविधान के प्रति 7-15 कराकर हम भारत का प्रभुता और जनता बिहार. ఇదిలా ఉంటే ప్రస్తుతం రెవెన్యూ మంత్రిగా ఉన్న దిలీప్ జైస్వాల్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. కావాలని ఆయన్ను తప్పించారని ఆరోపణలు వచ్చాయి. బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకే వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ పాలసీకి అనుగుణంగా తాను రాజీనామా చేస్తున్నారన్నారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఇప్పుడు నితీష్ తన కేబినెట్ ను విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.